సార్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మొన్నటికి మొన్న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్టు నటించి ఎందుకు మళ్ళీ ఈ స్థాయిలో పెంచడం అంటే ఏంటంటే ఖచ్చితంగా తన విధానం ఇలాగే ఉండబోతోంది తను ఇంతే అని తెలియజేయదలుచుకున్నాడా ట్రంప్? తమ్ముడే పేకాడే సాగుతుంది అట్లా సమస్య లేదు అంటే అదేమో అంటే సంబంధాలు పూర్తిగా తెగకుండా కాపాడుకోవడం. ఇది మాత్రం దీనికి దేని దాని అన్నట్టు చేస్తున్నాడు. దానివల్ల నష్టపోయేది అమెరికా ప్రజలే. ఇప్పుడు 5 లక్షల మంది ఆమె తిరగబడి రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు అంటే చాలా వరకు వ్యవసాయ ఉత్పత్తులు ఇంకొక కోపం కూడా ఉంది మన మీద. రష్యా పైకి చెప్పే బహానా రష్యా నుంచి మన ఆయుధాలు ముఖ్యంగా ఇంధనం కొంటున్నాం అనేది. మరి మనకంటే ఎక్కువ ఇంధనం చైనా కొంటుంది కదా, దాని మీద చర్యలు లేవు కదా. యూరోపియన్ దేశాలు కొంటున్నాయి కదా. అంటే యూరోపియన్ దేశాలకు కూడా హెచ్చరిక చేస్తే చైనా మంచి పని చేసింది. యూరోపియన్ దేశాలకు మీరు మిత్రులే కావచ్చు వాళ్ళకి అమెరికాకు మేము కనుక తలుచుకుంటే మీ ఆర్థిక పరిస్థితి తలకిందులు చేస్తామని హెచ్చరించడం వల్ల నాటో కూటమిలో ఉన్న దేశాలు కూడా అమెరికా ప్రెసిడెంట్ హెచ్చరికలు తలపుతారు. మేము మా వ్యాపారాలు మేము చేసుకుంటాం అంటున్నాం. అదొక గుణపాఠం కావాలి. రెండోది కూడా ఏంటంటే అసలు సంగతి ఏంటంటే రష్యా నుంచి ఇంధనము ఇవి మన రక్షణ ఉత్పత్తులే కాదు వారి ఉద్దేశం అది పక్కన పెట్టి పైకి చూపించేది అది కారణం. కానీ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను చాలా పేరుకపోతున్నాయి. ఇక్కడ దిగుమతి చేద్దాం అనుకుంటున్నారు. ఉదాహరణకు అమెరికా నుంచి అంటే మొక్కజొన్నలు మాకు ఇస్తారట. మనం మొక్కజొన్నలు పండించుకుంటాం కదా మనం. పప్పు దినుసులు నూనె గింజలు ఎట్లాగో తెచ్చుకుంటున్నాం వివిధ దేశాల నుంచి. మనం దానికి స్వయం సమృద్ధి సాధించలే. మనం హరిత విప్లవం ద్వారా ధాన్యాలు బాగా పండిస్తున్నాం, వరి కానీ గోధుమలు కానీ. అట్లాగే ఇతరత్ర పదార్థాలు పండిస్తున్నాం. కానీ కేవలం మనకు పప్పు గింజలు పప్పు దినుసులు నూనె గింజలు ఈ రెండు మనం తక్కువ పండిస్తున్నాం. మెట్ట పంటల వ్యవసాయం తగ్గింది కనుక దాన్ని దిగుమతి చేసుకోవడం తప్పదు. కానీ పాలు చేస్తా అంటున్నాడు, మొక్కజొన్నలు చేస్తా అంటున్నాడు. మొక్కజొన్నలు దిగుమతి చేసుకుని తెల్లవారి నుంచి ఇప్పుడు మొక్కజొన్నల డిమాండ్ వెనకటి తినేవాళ్ళం మనం. కానీ ఇప్పుడు ఏమైంది, పశువుల దాణాకు ముఖ్యంగా కోళ్ళ దాణాకు వాడుతున్నాం. ఎవరో ఒక పేద కుటుంబాల వాళ్ళకు 2 రూపాయల కిలో బియ్యం వచ్చిన తర్వాత దేశమంతా సన్న బియ్యం వచ్చిన తర్వాత అసలు సమస్యలు తినడం తక్కువైపోయింది. దీనివల్ల నష్టాలు ఉన్నాయి. కానీ మొక్కజొన్నలు దిగుమతి చేసుకుంటే ఇప్పుడున్న మొక్కజొన్న రైతులకే 2,000-2,500 క్వింటాలు పోతలేవు. అప్పుడు 1,500 పడిపోతాం. పాల ఉత్పత్తులు కూడా అంతే. నా ఉద్దేశం ఏంటంటే సబ్సిడీ అమెరికాలో వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీలు చాలా మనకంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. మనం 100 రూపాయలు ఇస్తే వాళ్ళు 1000 రూపాయలు ఇస్తున్నారు. కనుక అక్కడ రైతులకు గిట్టుబాటు అవుతుంది. పాల ఉత్పత్తులు కానీ మన దేశంలోకి వాళ్ళు అనుమతి ఇస్తే 15 రూపాయలు నుంచి 20 రూపాయలు 20 రూపాయలు అంటున్నారు. నేను 15 అనే మొన్నటి దాకా పాల ధర 70 ఉంటే 50 అవుతుందట. మరి మన దగ్గర పాల ఉత్పత్తి ధర 50కి తగ్గించలేదు. ఉత్పత్తి ధర కూడా సరిపోదు. కనుక పాల ఉత్పత్తి లేవు, పాల ఉత్పత్తి ధరలు తగ్గుతాయి. పాల సహకార సంఘాలు కానీ లేకపోతే రైతులు నష్టపోతామని మోడీ చాలా పట్టుదలతో ఉన్నాం. మీరు ఏమైనా చేయండి, మాకు ఎంత నష్టం చేస్తే చేయండి, చూసుకుందాం. మనకు వ్యవసాయ ఉత్పత్తులను మేము దిగుమతి చేసుకోవడానికి అంగీకరించేది పొమ్మన్నారు. అయితే వాళ్ళ అవసరం ఉన్నాయి రమణ గారు, వాళ్ళ అవసరం ఉన్నాయి మాత్రం దిగుమతి చేసుకుంటా అంటున్నారు. ఉదాహరణకు ఫార్మా ఉత్పత్తులు. ఎందుకంటే ఫార్మా ఉత్పత్తుల మీద 50% సుఖం లేదు, చాలా తక్కువ ఉన్నది. 8-9% ఉన్నది. ఎందుకు? వాళ్ళు ఫార్మా ఉత్పత్తులు తయారు చేసుకోవాలంటే వాళ్ళ పర్యావరణం ఒప్పుకోదు, వాళ్ళ చట్టాలు ఒప్పుకోవు. ట్రంప్ కానీ ఇంకా దేవుడి దిగి వచ్చిన అక్కడ ఫార్మా చట్టాల ప్రకారం ఫార్మా ఉత్పత్తులు చేసే ఫ్యాక్టరీలు పెట్టడానికి అవకాశం తక్కువ. ఎందుకంటే చాలా కాలుష్యం ఎదుగుతాయి. ఆ కాలుష్యకారక పరిశ్రమలను మన దేశంలో పెట్టుకొని వాళ్ళు పెట్టకపోయినా సరే మన వాళ్ళు పెట్టి పారాసిటమాల్ గోళీని వాళ్ళకి 1 రూపాయకి అందిస్తున్నాం మనం. అంటే చూడండి, ఇవాళ మన పారిశ్రామిక ముఖ్యంగా ఈ ఫార్మా ఉత్పత్తులు వాళ్ళకి అవసరం, కానీ దాని మీద పెంచలేదు. వాడు ఉత్పత్తి చేస్తుంటే 10 రూపాయలు ఇస్తుంది. అదే ఫార్మా మనకు ఒక గోళీ ఉదాహరణ చెప్తున్నాను నేను. అంతే ఇంకోటి రెడీమేడ్ గార్మెంట్స్, దాని మీద కూడా నిషేధించారు 50% అన్నారు. ఏమవుతుంది, మీరు 50% ఇచ్చినా 100 రూపాయలు అమ్మేదాన్ని 150 రూపాయలకు అమ్ముతారు. కొనేవాడు కొంటాడు, లేకపోతే లేదు. డిమాండ్ తక్కువైంది, మనకు కూడా నష్టమైంది. వాడికి 53,000 కోట్ల రూపాయలు కేవలం విదేశీ విద్య మీద హార్వర్డ్ యూనివర్సిటీ చాలా స్టాన్ఫర్డ్ అవన్నీ చేయడం వల్ల నష్టం ఎట్లా వచ్చిందో మనకు కూడా ఈ 3 నెలలు తక్కువైంది. కానీ మెల్లమెల్లగా కోలుకుంటాం మనము. మన ఉత్పత్తులను వేరే దేశాలకు దిగుమతి చేసుకుంటాం. సమస్య ఉన్నది. అమెరికాకు పోతే ఇంకొక మాట, వాళ్ళు మన నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటారు, మనం వాళ్ళ నుంచి అందరూ సగం కూడా దిగుమతి చేసుకోలేదు. వాళ్ళకే నష్టం ఎక్కువ. ఎస్ సార్. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ వైపు నుంచి ఆలోచిస్తే కనుక ఇప్పుడున్న కండిషన్ ఏంటనుకోవచ్చు అంటారు? అంటే ఆర్థిక వ్యవస్థ నిజంగా కుదేలయ్యే ఛాన్స్ ఉంది, చాలా దారుణంగా ఉంది అనేటువంటి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలకు ఏమైనా పూనుకుంటున్నాడా? అసలు ఇప్పుడు ఈ స్థాయిలో పెంచడం వెనక వ్యవస్థ యొక్క తీరుతెన్నులు కూడా ఉన్నాయనుకోవచ్చా? ఆ గతంలో మనం చాలా పుస్తకాలు చదివినవాడిని. ఏమనంటే అప్పులో భారతదేశం, తాకట్టులో భారతదేశం చదివిన. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది.
అప్పులు విడిపించుకుంటున్నాం. పివి నరసింహారావు గారి హయాంలో బంగారం తాకట్టు పెడితే మొత్తం బంగారం విడిపించుకున్నాం. కానీ దాని రవాణాకు ఖర్చు ఎందుకు అనవసరంగా అని లండన్ లోని ఇంకా బంగారం కొంత ఉంచాం. రేపు అవసరం పడితే తీసుకోవచ్చు, కానీ మన ఆధీనంలో ఉంది అక్కడ బ్యాంకులు. ఇంకా మనమే రెంట్ చెల్లిస్తున్నాం దానికి, ఏది అక్కడ బ్యాంకులు పెట్టుకోవడానికి. ఆ రెంట్ కంటే మన ఓడర్లు తీసుకురావడం కష్టం, కానీ ఎక్కువ ఖర్చు అవుతుందని పెట్టుకుంటున్నాం. సంవత్సరాల రెంట్ మనం చూస్తాం కదా, మనం లాకర్ రెంట్ మనం ఎట్లా పెడుతున్నామో అక్కడ అమెరికాలో మన లండన్లో ఉన్న బంగారానికి మనం రెంట్ కడుతున్నాం. మన బంగారం విడిపించుకున్నాం. తాకటంలో భారతదేశం పోయింది, ఇప్పుడు ఆ అప్పులో భారతదేశం పోయింది. మెల్లమెల్లగా అప్పులు ఎవరికైనా ఉంటాయి. అప్పు లేని వాడు అధిక శ్రీమంతుడు మా అమ్మ అనేది, కానీ అప్పు లేని వాడు ఎవరు ఉండడు, ఏదో దానికోసం అప్పు చేయాల్సింది. కానీ అమెరికా ఇవాళ ఆర్థిక సంక్షోభంలో అమెరికా ఉంది, తెలుస్తలేదు. ఇప్పుడు ఊబర్ శేర్వాణి అందరు పరేషాన్ అంటాం కదా, అమెరికా ప్రజల పరిస్థితి అట్లాగే ఉంది, అమెరికా రాజ్య పరిస్థితి అట్లాగే ఉంది. చెప్పుకోవడం లేదు వాళ్ళకి. నిజంగా చెప్పాలంటే వాళ్ళ అప్పులు పరిగణలో తీసుకుంటే మనము ఎక్కువ మంది ఉన్నాం కనుక మన అప్పులు మనకి అప్పులు ఎట్లా లెక్క పెడతారు, తలసరి లెక్క పెడతారు, ఆదాయం కూడా తలసరి లెక్క పెడతారు. కనుక వాళ్ళ అప్పులు లెక్క పెట్టుకుంటే ఇవాళ విదేశీ శక్తులకు సాయం అందించడానికి ఆయుధాలు అమ్ముకోకపోతే అమెరికా ఆర్థిక పరిస్థితి ఇంకా అధ్వానం అవుతుంటాం. వాళ్ళ అంతా వ్యాపారం అంతా ఆయుధాల మీద చేసుకుంటున్నారు. ఆయుధాలు అమ్మాలంటే ఏం చేయాలి, పరస్పరం దేశాల మధ్య పంచాయతీ పెట్టాలి, తగుదులు పెట్టాలి, వాళ్ళు కొట్లాడుకోవాలి. అందుకని భారత్ పాకిస్తాన్ కూడా ఇంకా కొద్ది రోజులు కొనసాగితే బాగుంటుంది అనే ఉద్దేశం వాళ్ళకు ఉండే. పైకి చెప్తున్నారు గంభీర ఉపన్యాసాలు, నేనే శాంతి దూతను నేనే చేసిన అంటున్నాడు. కానీ ట్రంప్ చేసే పని చూస్తే తెంపరితనంతో ట్రంప్ చేసే పని రేపు అమెరికాకు మరణ శాసనం, ఈ మాట అంటున్నాడు, రాసుకుందాం, మరణ శాసనం విధిస్తున్నట్టే లెక్క, రాస్తున్నట్టే లెక్క. సార్ ముఖ్యంగా ఇప్పుడు భారత్ ముందున్న కర్తవ్యం ఏంటి? మొన్నటికి మొన్న 25% ఎగస్ట్రా వేసినందుకు రష్యా నుంచి కొనుగోలు చేయడం మొదలుపెట్టాం. రష్యా చాలా ఫ్రెండ్లీగా మారింది. అండ్ మరోవర్ చైనా వైపు కూడా చైనా కూడా మనతో మంచిగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ స్థాయిలో ఈ పిడుగుపాటు లాంటి వార్త చెప్పిన తదనంతరం భారత్ యొక్క భవితవ్యం ఏంటి, ఆలోచన ఎలా ఉంటుందంటారు? ఏం కాదంటున్నాను, అవసరార్థం కంపెనీలు అవసరమైతే మన నైపుణ్యాన్ని, అక్కడ నైపుణ్యం లేదని చెప్పలేదు అమెరికాలో, కానీ ఆ నైపుణ్యాన్ని వాడుకోవాలంటే అమెరికా ప్రజలు, అమెరికా కంపెనీలు చాలా పెద్ద ఎత్తున చెల్లించాల్సి వస్తుంది. అందుకని కంపెనీలు ఏం ఆలోచన చేస్తాయి, ఈ $83,000 అంటే సుమారు 83 లక్షల రూపాయలు పెట్టైనా సరే ఇక్కడి నుంచి ఇండియా నుంచి రమణబాబు గారిని, రామ్మోహన్ రావుని ఆహ్వానిద్దాం అనుకుంటారా? లేకపోతే అక్కడ అదే 83 లక్షలకు $1,60,00,000 పెట్టి ఇచ్చేస్తారా? చూడండి, అంటే అక్కడ ఇప్పుడు ఇప్పటికి కూడా అక్కడ నైపుణ్యం గల వాళ్ళు తక్కువ వాళ్ళే ఒప్పుకుంటున్నారు. వాళ్ళ మన వాణిజ్య శాఖ మంత్రి ప్రకటించిండు, నైపుణ్యం లేకపోతే మనం వాళ్ళని అభివృద్ధి చేసుకోవాలంటే ఏమన్నా లేనట్టే కదా, ఒప్పుకున్నట్టే కదా, లేనట్టు ఒప్పుకున్నట్టు. కనుక నైపుణ్యం తయారు చేసేలాగానే మన వాళ్ళు తప్పనిసరి అవసరం కదా వాళ్ళకైతే. మన దగ్గర చదువుకొని అక్కడ యూనివర్సిటీలో కూడా చదువుకొని అక్కడిక్కడ ఉద్యోగం సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. ఇప్పుడు వెంటనే లోకం అంతా ఒకే రోజున మారదు, రోమ్ నగరం ఒకటే రోజు నిర్మాణం కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఈ మొత్తం వీసాలను రద్దయిపోయి రేపటికల్లా అందరం బయటకు పోం కదా. కానీ వాళ్ళ అర్థం ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే వాళ్ళ నైపుణ్యం పెంచుకోవాలి. మనం నైపుణ్యం పెంచుకొని నైపుణ్యం చవకలు అందిస్తున్నాం వాళ్ళకి అర్థం కావడం లేదు. వాళ్ళు ఒక్కరు పనిచేసే బదులు మనం ముగ్గురం పనిచేస్తున్నా సిద్ధంగా ఉన్నాం కదా. అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, $83,000 కొంచెం ఎక్కువ తక్కువ వాళ్ళే కంపెనీలు భరిస్తాయి అంటున్నారు. దానివల్ల నష్టం, తాత్కాలికంగా నష్టం. కొంతవరకు ఏమైందంటే అమెరికా రెండో ఆంక్ష పెట్టింది కనుక కంపెనీలు వెనక ముందు అవుతున్నాయి. వాళ్ళు ఏమంటున్నారు, $83,000 కట్టాలంటున్నారు. రెండోది ఏమంటున్నారు అంటే మన వాళ్ళని తీసుకోండి, వాళ్ళేం తీసుకుంటున్నారు అంటారు. ఈ షరతు మనకు నష్టం అవుతుంటున్నారు. అంటే అక్కడ నైపుణ్యం లేకపోయినా సరే నైపుణ్యంగా చూపించి వాళ్ళు చెప్పిన క్యాండిడేట్స్ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ కంపెనీలు నష్టపోతాయి. కొద్ది రోజులకు అర్థమవుతుంది కదా, నైపుణ్యం లేని వాడు పెడితే ఆ మిషన్ ఎట్లా నడుపుతారు, ఆ టెక్నిక్స్ ఎట్లా వాడతాడు తెలుసు కదా. మన వాళ్ళేమో బాధ్యతతో పనిచేస్తున్నారు, పొదుపు పాటిస్తున్నారు. ఒక్కటే మన వాళ్ళు చేయకూడని పని అక్కడ ఏంటంటే దేవాలయాలు కట్టుకుంటున్నారు, రకరకాలు చేస్తున్నారు, ఎవరు వద్దాంటారు. కానీ బహిరంగంగా తమ సంపదను ప్రదర్శిస్తున్నారు మన వాళ్ళు. అంటే నువ్వు రాని చోట అధికులం అంటారు అన్నట్టు. ఇప్పుడు నేను చూసాం కదా, మహిబూబ్ నగర్ వాసిని చంపేశారు, చూసాం కదా. అంటే మనకు అది ముస్లిమా హిందువా సమస్య కాదు, ఆయన ప్రజాస్వామ్యవాది, ఆయన ప్రజాస్వామ్య స్ఫూర్తిగా అమెరికా వ్యతిరేకంగా పోస్టులు పెట్టలేదు, ప్రజాస్వామ్యవాదికి ఏమిటి పెట్టిండు అని చంపేసింది కదా. మరి అంటే ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలో రోజు దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్టు మన వాళ్ళు బతుకుతున్నారు. ఇది ఇవాళ కొత్త కాదు. అమెరికాలో గన్ కల్చర్ ఉన్నంత కాలం రోడ్డు మీద పోతున్న సామాన్యులు కూడా $2 $3 జేబులు వేసుకుని నడుచుకుంటూ పోయే వాడిని కూడా చంపేసి ఆ డాలర్లు గుంజుకుపోయిన సందర్భం